ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అది ప్రత్యామ్నాయ కూటమి అనడానికి ఏం లేదు. యూపీఏని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడిని కలుపుకున్నారు. చంద్రబాబుతో థర్డ్ ఫ్రంట్ పార్టీలు తమతో వస్తాయి అన్నటువంటి ఆశ. ఈ ఆశలకి క్రమంగా కొన్ని చోట్లేమో పాజిటివ్ వచ్చింది. ఒకటి, చంద్రబాబు వల్ల యాడ్ అయింది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్. ఒకప్పుడు కాంగ్రెస్ మీద యుద్ధం చేసి కాంగ్రెస్ మీదనే గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆ కాంగ్రెస్తో కలిసి బీజేపీ మీద యుద్ధం చేయడానికి చంద్రబాబు నాయుడు తో ఉన్నటువంటి స్నేహం కారణంగా యూపీఏ వైపుకి ఆప్ చేరువవుతోంది. ఇది చంద్రబాబు వల్ల కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఒక కొత్త మిత్రుడు అనుకోవచ్చు. శరద్ పవార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఊగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇంకోవైపున ఈ ఫ్రంట్లో చేరడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిఎంకేలు జేడీఎస్లు ఆల్రెడీ కాంగ్రెస్తోనే ఉన్నాయి కాబట్టి అవి చంద్రబాబు ఖాతాలోకి రావు. ప్రస్తుతం చంద్రబాబు ప్రధాన కాన్సన్ట్రేషను మమతా బెనర్జీని, మాయావతిని, అఖిలేష్ని, నవీన్ని వీళ్ళను పట్టుకురావడం. ఇందులో నవీన్ జల్లగొట్టేశారు. నేను అందులో చేరబోనని తేల్చి చెప్పేశారు. మమతా బెనర్జీని ఇంకోవైపున అఖిలేష్, మాయావతిని అనేటప్పటికీ మాయావతి, అఖిలేష్ ఏమో ఉత్తరప్రదేశ్లో పొత్తు అనౌన్స్ చేసేసుకుని కాంగ్రెస్కు 2 సీట్లు వదిలేసి వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో చేరట్లేదని చెప్పారు. ఇంకోవైపున మాయావతి ఇక్కడ దీది వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్య మమతా బెనర్జీ ఏ రోజుకు ఆ రోజు రకరకాలైనటువంటి గేమ్స్ ఆడుతూనే ఉంది. ఓ పక్కన థర్డ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది, ఇంకో పక్కన చంద్రబాబుతోనూ మాట్లాడుతుంది. ఈ మాటల్లో ఫైనల్గా రేపు 19వ తారీఖున ఆమె ర్యాలీకి చంద్రబాబు, శరద్ పవార్ వెళ్ళబోతున్నారు. అక్కడే తేలబోతోంది యూపీఏలోకి మాయావతి వస్తుందా. అదే సందర్భంలో అక్కడికి అఖిలేష్ను మాయావతి వీళ్ళిద్దరూ మమతా యూపీఏలోకి వస్తుందా లేదా, అఖిలేష్ మాయావతిలు వచ్చేటప్పటికి వీళ్ళతో కలుస్తారు లేదా, వీళ్ళతో కలిస్తే ఇది థర్డ్ ఫ్రంట్గానే రెడీనా లేదా యూపీఏ ఫ్రంట్లో చేరడానికి సిద్ధమా అన్నటువంటిది చంద్రబాబుని పాచికగా వాడి కాంగ్రెస్ పార్టీ పన్నినటువంటి వ్యూహం సక్సెస్సా కాదా అన్నది ఈ నెల 19న తేలబోతోంది.